ఆ! మీరు దేవుడితో కూడా నిరంతరం ఉండలేరు. ఆ! అర్థమవుతుందండి. నిరంతరం ఉండగలరా? ఉంటాం. నిరంతరం ఉండగలరా దైవంతో? ఒక్కసారి ఉండలేం. ఆలోచించండి. ఆ? ఉండలేమండి. కష్టమే సార్. దైవంతో కూడా నిరంతరం ఉండలేము. నిరంతరం ఉండాలి. భక్తి అంటే ఏంటి? అక్కడ కలిసి ఉండడం అనే ఉంది గానీ, అంటే ఏంటి? శాశ్వతంగా కలిసి ఉండాలి అనేది కాన్సెప్ట్. నిరంతరంగా, నిత్యం ఎడతెగకుండా మనం ఎవరితో ఉండగలం? నాతో నేనే. మీతో మీరు ఉండగలుగుతారు. కాబట్టి భక్తి అనేది అహం దగ్గరే వర్తిస్తుంది. నాతో నేనుండడం అనే దగ్గరే వర్తిస్తుంది. నాతో నేనున్నాననుకోండి భక్తుడినే.